హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్లవాడ మండలం మల్లారం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఇది. ఈ గుడికి 5 ఏళ్ల కిందట రంగులు వేయడం జరిగింది. 5 ఏళ్ల కిందట నేనే వేశాను, ఇప్పుడు కూడా రంగులు నేనే వేశాను. అయితే ఆనాటి అప్పటి పెయింటింగ్ మరి ఇప్పుడు వేసిన పెయింటింగ్ రెండు కలిపి ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. నాడు వేసిన పెయింటింగ్ ఈ విధంగా ఉంది. గుడికి దక్షిణాన విష్ణుమూర్తి, నరసింహస్వామి, రాజరాజేశ్వరి దేవి ఈ చిత్రపటాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అప్పుడైతే ఆయిల్ పెయింట్ వాడేవాళ్ళం, ఇప్పుడు మొత్తం అపెక్స్ వాటర్ కలర్స్, వాటర్ ప్రూఫ్ కలర్స్ ఇప్పుడు ఎక్కువ వాడాము. ఎందుకంటే ఈ వాటర్ కలర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇక్కడ మానసాదేవి చిత్రపటాన్ని తీసుకోవడం జరిగింది. లక్ష్మీదేవి అంశతో ఉన్నటువంటి నాగదేవతనే మానసాదేవిగా మనం పిలుస్తుంటాం. ఇవన్నీ కూడా అపెక్స్ కలర్స్తో వేసినవి. ఇక్కడ మధ్యలో అయితే ఇంతకుముందు కూడా నరసింహస్వామి ఉండేది, అయితే సింగిల్గా ఉగ్ర రూపంలో ఉండేది. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామిగా ఉన్నారు. ఇక్కడైతే కౌండిన్య మహామునిని తీసుకోవడం జరిగింది. కౌండిన్య మహాముని ఊహా చిత్రంగా ఇక్కడ వేయడం జరిగింది. ఈయన గౌడ కులస్తుల వంశగురువు. ఇక్కడ 5 ఏళ్ల కిందట లందలోంచి బయటకు వస్తున్న రేణుకా ఎల్లమ్మను వేయడం జరిగింది. పక్కన పరశురాముడు ఇలాగొకటి ఉండేది. కానీ ఇప్పుడైతే ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఊహా చిత్రంగా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ గోడ ప్లేస్ చాలా ఉంది కనుక పామును పెద్ద సైజులో తీసుకొని ఇక్కడ రేణుకా ఎల్లమ్మను అక్కడ పాము పైన కూర్చున్నట్టుగాను ఇక్కడ తీయడం జరిగింది. ఇది దక్షిణం వైపు ఉంటుంది. ఆలయానికి ఉత్తరంగా బోనం బొమ్మ ఇదివరకు వేశాను, మళ్ళీ కూడా అదే స్థానంలో బోనం బొమ్మను వేయడం జరిగింది. తర్వాత మధ్యలో మహాశివుడిని ఇక్కడ వేయడం జరిగింది. ఇది అప్పటి క్యాలెండర్ ప్రకారంగా. ఆ పక్కనే మహాగణపతిని కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోనం స్థానంలో మరి కొత్తగా మరి ఎడంతరాల బోనం వేయడం జరిగింది. తర్వాత మహాశివుడు, పార్వతి కలిపి ఇక్కడ మధ్యలో పెయింటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పిక్చర్ని తీసుకోవడం జరిగింది. శివపార్వతుల పిక్చర్ అయితే ఇక్కడ మధ్యలో వేయడం జరిగింది. ఈ చిత్రం పెయింటింగ్ వేసేటప్పుడు తీసిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ వీడియో వరకు చేయడం జరిగింది. ఈ చిత్రపటం పక్కనే మహాగణపతి, బాలగణపతిగా, పార్వతీదేవి తల్లిగా, ఇక్కడ కొడుకుని ఎత్తుకున్నటువంటి పార్వతీదేవిగా ఇక్కడ ఈ చిత్రపటాన్ని అయితే ఇక్కడ తీసుకుని వేయడం జరిగింది. గుడి పక్కనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్, గౌడ్ కమ్యూనిటీ హాల్ ఇది. ఈ కమ్యూనిటీ హాల్కు గతంలోనూ అలాగే వేశాను, ఇప్పుడు కూడా అలాంటి చిత్రాన్ని తీసుకొని కులకచిపి, గౌడ కులకచిపి బొమ్మలు అయితే వేయడం జరిగింది. మండవ దృశ్యాన్ని అయితే ఇక్కడ వేశాను. తాళ్ళు ఎక్కుతున్నట్టుగాను, కళ్ళు వంచుతున్నట్టుగాను, ఇక్కడ ఎత్తులు అమ్ముతున్నట్టుగాను, అక్కడ కొంతమంది వచ్చి కళ్ళు తాగుతున్నట్టుగాను, ఇలాంటి మండవ చిత్రాన్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇలాంటి కులకచిపి బొమ్మలు ఎల్లమ్మ గుడికి తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ గతంలో సర్వై పాపన్న గౌడు, ఇప్పుడు కూడా అలాంటి చిత్రాన్ని వేయమన్నారు. సర్వై పాపన్న గౌడు చిత్రాన్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ కూడా కావడి పట్టుకున్నట్టు గౌడు చిత్రము, తర్వాత మహాభారతంలోని ఘట్టం చిత్రం ఇక్కడ వేశాము. గతంలో 5 ఏళ్ల కిందట కమ్యూనిటీ హాల్కు వేసినవి. ఇప్పుడైతే గౌడు చిత్రాన్ని ఇక్కడ వేశాను. తర్వాత మహాభారతం ఉన్నటువంటి క్యాలెండర్లో పుట్ట ఎల్లమ్మ చిత్రాన్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇంకా చాలా ఏరియాలో అయితే ఈ పుట్ట ఎల్లమ్మ విగ్రహమే కడతారు. ఇది మాతమ్మ గుడి. అప్పుడు పెయింటింగ్ ఈ విధంగా ఉండేది, ఇప్పుడైతే ఈ విధంగా మార్చాను. ఇక గుడిలోని వరండా విషయానికి వస్తే, అప్పుడు ఈ 5 ఏళ్ల కిందట వేసిన పెయింటింగ్ ఈ విధంగా వేశాను. ఇప్పుడు చాలా వరకు చేంజ్ చేశాను. ఇట్లా ద్వారానికి అయితే ఇరువైపులో ఒక నాగదేవతతో పాటు ఒక మంగళారతి పట్టుకున్నట్టుగాను, అక్కడ ఎల్లమ్మ, ఇటు ఊరేగింపు, ఇటు గావు పట్టుడ, అలాంటి చిత్రాలు అయితే వేసాను. కానీ ఇప్పుడైతే మహాగణపతి చిత్రాన్ని లోపల తీసుకొని ఇక్కడ వేయడం జరిగింది. తర్వాత ఊరేగింపుగా వెళ్తున్నటువంటి అమ్మవారిని తీసుకొని ఊరేగింపుగా వెళ్తున్నటువంటి ఆ గ్రూప్ని అయితే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. ఊహా చిత్రంగా ఈ గోడకైతే మనం పెయింటింగ్ వేయడం జరిగింది.
తర్వాత అప్పుడు రేణుక ఎల్లమ్మ ముఖ చిత్రంగా ఉండేది. ఇప్పుడైతే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఇక్కడ కొలువై ఉన్నట్టుగాను ఇక్కడ తీసుకోవడం జరిగింది. గుడి యొక్క సిద్ధోగం ఈ నెల 19వ తారీఖు నాడైతే ఘనంగా అయితే జరిగింది. ఆ పండుగ విశేషాలు వీడియో కూడా మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాను. ఈ పండుగ సందర్భంగా మాకు బట్టలు అయితే పెట్టారు, కట్నాలు అయితే వారు అందించారు. ద్వారానికి ఇరువైపులా అయితే మంగళారతి బొమ్మతో పాటు గౌడు బొమ్మను ఇక్కడ వేయడం జరిగింది. ఈ గుడి నిర్మించిన నాటి నుంచి ఇది 8వ సిద్ధోగం. ఈ ఎల్లమ్మ గుడి 15-20 ఏళ్ళ కిందట నేను పెయింటింగ్ చేసినప్పటికీ సొంతంగా పట్టుకొని చేయడం అనేది పోయిన 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు. ఇకపోతే ఇక్కడ ఈ సైడ్ అయితే బొమ్మలు అయితే మనకు గావు పట్టేటువంటి బొమ్మ ఇది వరకు ఇక్కడ ఉండే అలాంటి బొమ్మనే మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది. ఈ గావు పట్టే బొమ్మ ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదే. ఆలయానికి ఖచ్చితంగా ఈ ఎల్లమ్మ గుళ్ళకు పెద్దమ్మ గుళ్ళకు అయితే ఈ గావు పట్టేది కామన్గా వేస్తూ ఉంటాము. దాదాపుగా దేవస్థానాలకు కామన్గా వేసే చిత్రాలు ఏంటి ఎప్పటికీ అవి ఖచ్చితంగా ఉండాల్సిన చిత్రాలు. ఒకటి బోనం బొమ్మలు, శివసత్తి బొమ్మలు, బైండ్లవారి బొమ్మలు, డప్పులు, ఇలాంటి చిత్రాలన్నీ కూడా కామన్గా ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఈ కులకాచి బొమ్మలు కూడా ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఆలయం ఎలా ఉంది, పెయింటింగ్ అయితే బాగుందా, ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.